హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక చైనీస్ డిష్ చేస్తున్నాను. చిల్లీ కార్న్ గోబీ. చిల్లీ కార్న్ గోబీ. వావ్. కొంచెం స్పైసీగా. సో బేబీ కార్న్ అలాగే గోబీ కాంబినేషన్ లో చేస్తున్నాను. సో ఇది కర్రీయా స్టార్టరా రాజు గారు? కర్రీ టైప్ లోనే ఉంటుంది. కర్రీ టైప్ మనకి ఫ్రైడ్ రైస్ లో కానీ లేదా నూడిల్స్ లోకి ఇలాంటి వాటికి కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనకు ఈ రెండు కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, బేబీ కార్న్ అలాగే గోబీ. కాబట్టి వీటిని ముందుగా నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేశాను. సో దట్ ఏంటంటే మనకు నూనెలో వేయించుకున్నప్పుడు మొత్తంగా ఉడికిపోతుంది మనకి. ఓకే. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, ఒక బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. సో ఆ ముక్కలకు కూడా కొంచెం సీజనింగ్ ఇస్తే బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? జారుడుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఫుల్ గా బ్యాటర్ రెడీ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు కాలీఫ్లవర్ అండ్ బేబీ కార్న్ రెండు వేయిస్తారా రాజు? రెండు వేయించుకుంటామండి. ఓకే. సో ఇట్లా ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు అండి. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని, సో ఈ కలిపిన బ్యాటర్ అంతా కూడా వీటికి కొంచెం బాగా కోటింగ్లో వచ్చేట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం సాసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని గ్రేవీ రెడీ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇవి కొంచెం మనకు వేగాలండి. ఓకే. సో ఇవన్నీ కొంచెం వేగాలి. ఎస్. ఓకే. సో కాలీఫ్లవర్ అండ్ బేబీ కార్న్ రెండు కొంచెం వేగాలి కదా. ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి మనకి కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కళ్ళు బాగా దురద పెట్టడమే కాకుండా ఎర్రబారిపోతూ ఉంటాయి, కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటుంది. మరి కాస్త నీటిలో, ఉప్పు నీటిలో కనుక కాటన్ అద్దుకుని దాంతో కళ్ళ మీద మృదువుగా తుడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. కళ్ళ నుంచి నీరు రావడము, కళ్ళు ఎర్రబారడము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదా. వేగిందా రాజు గారు? ఇంకొంచెం వేగాలండి. ఓకే. అయితే చేంజ్ చేసేసుకుందాం. అయితే నేను వేయిస్తూ ఉంటాను. ఓకే. సో ఇక్కడ గ్రేవీ రెడీ చేసేద్దాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఓకే, సో దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లికాడలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా అండి. ఓకే. సో ఇంక మనం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అవి ఉంటే కొంచెం బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది.
వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ అండి, టొమాటో సాస్ కొంచెం వేయండి, కొంచెం కమ్మదనం కొరకు, సరిపడా వాటర్ వేసేసుకొని సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. సో ఈ లోపు దీని చిక్కదనం కొరకు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సో దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఈ కార్న్ స్టార్చ్ ఏంటంటే మనకు కొంచెం చిక్కదనానికి హెల్ప్ చేస్తుంది. సో బేసికల్ గా ఇది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వాటికి చాలా టేస్టీగా ఉంటుంది కదా రాజు గారు? ఎస్ అండి, మంచి కాంబినేషన్ అండి. సో చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ థిక్గా అయితే కూడా బాగుండదు. ఓకే, సో ఈ థిక్నింగ్ సరిపోతుందండి. ఓకే. సో అవి కూడా తీసేసి దీంట్లో యాడ్ చేద్దాం. సో ఇప్పుడే వేయకూడదా రాజు గారు? వేసేస్తాం. సో ఈ సాస్లో కొంచెం అది డిప్ అయిపోతే మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సో డిష్ రెడీ అండి. ఇలాంటి డిషెస్ మనకి జనరల్ గా ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా స్పెషల్ గా ఉంటాయి. డిన్నర్లప్పుడు అప్పుడు ఎప్పుడైనా నూడిల్స్ అవి చేసుకున్నప్పుడు జనరల్ గా ఉట్టి నూడిల్స్ తింటూ ఉంటారు. ఇలా కాంబినేషన్ లో కూడా ఫ్రైడ్ రైస్ లో అలాంటివి చేసుకున్నప్పుడు ఇది కూడా ఒకటి డిష్ చేసేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంది. సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, చిల్లీ కార్న్ గోబీ రెడీ. ఓకే, సో మరి వేడి వేడిగా చిల్లీ కార్న్ గోబీ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బేబీ కార్న్ ముక్కలు, వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ కార్న్ గోబీ రెడీ. చిల్లీ కార్న్ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ స్పైసీగా, ఆ చైనీస్ ఫ్లేవర్ లో చాలా బాగుంది రాజు గారు. రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. సో పక్కా చైనీస్ స్టైల్లో చేశారు కాబట్టి, అంటే ఏదన్నా ఒక అకేషన్ లో మొత్తం ఈవినింగ్ మొత్తం జస్ట్ అలా అన్ని అవే డిష్లు చేసుకుని దాంతో పాటు ఇలా కర్రీస్ కూడా చేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. గాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, గాయాల నుంచి రక్తం కానీ వాటరీగా కానీ కారుతూ ఉన్నప్పుడు ఈ చిట్కా ఉపయోగించండి, మంచి ఫలితం ఉంటుంది. కరక్కాయ కషాయం కొద్దిగా తీసుకుని గాయాలను కనుక కడుగుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది.